ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకి సంబంధించి సో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? ఒక డెసిషన్ ఏదో బయటకు వస్తుందని అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పార్టీ మార్పిడిపై ద్వంద్వ ప్రమాణాలుగా మాట్లాడుతున్నాయి. ఇవాళ కోర్టులో ఉన్నది. అది నిస్సిగ్గుగా నిర్లజ్జగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, అది కాంగ్రెస్ కండువా కాదు, మూడు రంగుల జెండా ఎవరిది? కాంగ్రెస్దే కదా. జాతీయ జెండాను ఎవరు కప్పుకోరు కదా. చాలామంది కూడా నేను ఈ పార్టీ మారడానికి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి మేము మారుతున్నాం, రేవంత్ రెడ్డి గారు గొప్ప అది అని చెప్పేసి కూడా పోయింది అందరూ. రేవంత్ రెడ్డి గారు దగ్గర కండువా కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రిలీజ్ చేసి వారి యొక్క వాయిసెస్ని కూడా ఇచ్చింది. అవును, ఇవాళ మేము మారలేదని చెప్పేసి అంటే ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు పిచ్చి వాళ్ళ, లేక వాళ్ళని ఎన్నుకున్న ప్రజల అమాయకుల, ఆ నియోజకవర్గ ప్రజల అమాయకుల అని చెప్పేసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. పార్టీ మారితే నేను పార్టీ మారినా, నియోజకవర్గానికి కోసం మారినా, నా ప్రజల మీద నమ్మకం ఉన్నది, నేను మరలా ఎలక్షన్ పోతా అని చెప్పి మాట్లాడాలి. ఎలక్షన్కి పోవడానికి సిద్ధపడక భయపడి ఈ విధంగా దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నారు తప్ప, అంటే ఓపెన్గా నేరం చేసి కూడా నేను చేయలేదని చెప్పేసి అంటుంటే ఇక ఈ చట్టాలు ఈ యొక్క వ్యవస్థలు ఏం చేస్తాయో చూడాలి. ఎలక్షన్స్కి ఎదుర్కోవటానికి ఆ రకమైన మాట మాట్లాడుతున్నారని అనుకోవాలా, లేకపోతే ఉన్నాం పార్టీలో మేము కొనసాగుతున్నాం మీకేంటి ఇబ్బంది అన్నట్టుగా మీకు ఓ రకంగా సవాల్ విసిరినట్టుగా కనిపిస్తుంది కదా? అది నియోజకవర్గంలో వారు ఏ కండవా కప్పుకొని ఎక్కడ తిరుగుతుందని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రైట్. 2, అసెంబ్లీలో వారికి ఉన్న స్థానాలు ఎక్కడ మాతో పాటు కూర్చోవాలి. అసెంబ్లీలో మాతో పాటు కూర్చోవట్లే కదా. మాతో పాటు వాళ్ళకి సీటు కేటాయించిన దగ్గర కూర్చోవట్లే కదా. కాంగ్రెస్ దగ్గరనో లేకపోతే వెనుకనో ముందో ఏదో రాజు వచ్చేసి కూర్చుంటున్నారు. 2వ అంశం. 3వ అంశం, ఎన్నికలకు పోలేక భయపడి ఇవాళ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. మీరు రెడీగా ఉందా? బీఆర్ఎస్ రెడీగా ఉందా ఒకవేళ వాళ్ళు ఎన్నికలకు వెళ్తే? ఖచ్చితంగా ఎన్నికలు జరిగితే 10కి 10 సీట్లు అద్భుతమైన మెజార్టీతో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అది ప్రజల మీద మాకు నమ్మకం ఉన్నది. వారు చేసిన ద్రోహం గురించి, మోసం గురించి, నయవంచన గురించి, దుర్మార్గం గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, అది చీకొడుతున్నారు.